కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులు జరిగాయని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. జీఎంసీ చివరి కౌన్సిల్ సమావేశంలో భాగంగా నజీర్ మాట్లాడారు. వైసీపీ హయాంలో దాచుకోవటం దోచుకోవటంపై దృష్టి పెట్టారని, కనీసం తట్ట మట్టి కూడా వేయలేదని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల నిధులను స్వాహా చేశారని, రాజధాని ప్రాంతంగా గుంటూరు సర్వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 36 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి చేశామని అన్నారు. 100 కోట్ల రూపాయల ప్రతిపాదనలతో ముందుకు వెళ్తున్నామని గుర్తు చేశారు. ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ కార్పొరేషన్ ఏర్పడి 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని సందర్భంగా లాస్ట్ వర్కింగ్ డే కాబట్టి మేయర్గా ఉన్నటువంటి కోయలమూడి రవీంద్ర గారికి అలాగే కార్పొరేటర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మనందరికీ కూడా తెలుసు ఈ కార్పొరేషన్ ఏర్పడినటువంటి 3 సంవత్సరాల వరకు నగర పాలనను నరకపాలగా మార్చినటువంటి పరిస్థితులు, దోచుకోవడం దాచుకోవడం తప్ప ఎక్కడ అభివృద్ధికి నోచుకున్నటువంటి పరిస్థితులు ఉంటే, కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి 18 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక సంస్థ నిధులను స్వాహా చేసేటువంటి పరిస్థితులుంటే, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి నిధులను వాటికే ఉపయోగించేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడంతో ఈరోజు నగరంలో అభివృద్ధి వేగవంతమైనటువంటి పరిస్థితులు. రాజధాని పక్కనున్నటువంటి ప్రాంతంగా గుంటూరు నగరంలో అనేక విధాలుగా ఈ 2 సంవత్సరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా స్థానికంగా గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికీ 36 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసి దాదాపు 100 కోట్ల రూపాయల ప్రతిపాదనతో కొన్ని వర్క్ ఆర్డర్స్తో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనేక చోట్ల గత 5 సంవత్సరాల్లో తట్ట మట్టి వేయలేనటువంటి పరిస్థితులు ఉంటే, ఈరోజు నగరంలో ముఖ్యమైనటువంటి రహదారులు సుద్దపల్లి డొంక రోడ్డు కానీ, నందివెలుగు రోడ్డు కానీ, అలాగే పట్నం బజార్ రోడ్డు కానీ, మాయబజార్ రోడ్డు కానీ, వీటినన్నిటిని కూడా పూర్తిగా అభివృద్ధి చేసుకున్నటువంటి పరిస్థితులు. అంతేకాకుండా ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో తట్ట మట్టి అయినటువంటి నందివెలుగు 6వ బ్రిడ్జ్ ఈరోజు గౌరవ కేంద్ర మంత్రి గారి సహకారంతో పూర్తిగా రైల్వే వాళ్ళే వాటిని భరించేటువంటి విధంగా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ని పూర్తి కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమం కానీ, గతంలో మొండిగేటు ఏదైతే గుంటూరు నగరంలో వచ్చేటువంటి మురికి నీరు యావత్తు కూడా ప్రవహించేటువంటి మొండిగేట్ని ఈరోజు 8 కోట్ల రూపాయలతో దాన్ని పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం కానీ, ఈరోజు అనేక కార్యక్రమాలు ఒక పక్కన ఆర్డీపీలు దాదాపు 8 రోడ్లకు సంబంధించి ఆర్డీపీలు చేసి అరండల్పేట ఆర్ఓబి బ్రిడ్జ్లో ఎవరైతే స్థలాలను కోల్పోయినటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి నష్టపరిహారం కానీ, బొంగరాలు వీడికి సంబంధించినటువంటి రోడ్ని వెడల్పు చేయడానికి 60 అడుగులు రోడ్డు చేయడానికి అక్కడ ఆస్తులు కోల్పోతున్నటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి నష్టపరిహారం కానీ, అలాగే కొత్త రోడ్లు ఈరోజు మణి హోటల్ సెంటర్ నుంచి బాలాజీ నగర్ వరకు 60 అడుగులు రోడ్ చేసేటువంటి ప్రతిపాదన. అంతేకాకుండా మన సంగడిగుంట నుండి బైపాస్ వరకు సత్యసాయి టెంపుల్ వరకు వాటిని కూడా 60 అడుగులు రోడ్డు చేసుకునేటువంటి కార్యక్రమం. రైల్వే నా సెంటర్ దగ్గర నుంచి జీజీహెచ్ వరకు 60 అడుగులు రోడ్డు చేసుకునేటువంటి ప్రక్రియ. అలాగే నా సెంటర్ నుంచి శివాలయం వరకు వీటినన్నిటి మీద కూడా దృష్టి పెట్టడమే కాకుండా అనేక కమ్యూనిటీ హాల్స్ కోసం ఈరోజు కబేళా సెంటర్లో కమ్యూనిటీ హాల్ చేసుకునేటువంటి తీర్మానం కానీ, గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కొత్తగా చిన్నేరుగుంటలో కానీ లేకపోతే గాంధీ పార్క్ బ్యాక్ సైడ్ కానీ ఒక స్విమ్మింగ్ పూల్ని ఏర్పాటు చేసుకునేటువంటి ఆలోచనతో డిపిఆర్ని రెడీ చేయడం జరిగింది. 2 శ్మశాన వాటికలు, ముఖ్యమైనటువంటి హిందూ శ్మశాన వాటికల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి ఉంటే వాటిని అభివృద్ధి చేయడానికి ఒక డిపిఆర్ రెడీ చేయడంతో పాటు ఎస్టిమేట్ చేసుకొని రేపో మాపో శంకుస్థాపన చేసి ఆ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకునేటువంటి పరిస్థితులు. నగరంలో అనేక చోట్ల మెప్మాకి సంబంధించినటువంటి సెంటర్స్ని ఏర్పాటు చేయడం కానీ, ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశాల్లో అక్కడ అవసరాలను బట్టి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం. ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు, ఎప్పుడు లేనటువంటి విధంగా వెల్ఫేర్ హాస్పిటల్కి సంబంధించినటువంటి పక్కనున్నటువంటి స్థలం వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆ స్థలాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొని వచ్చి
ఆ ప్రభుత్వం ద్వారా లేబర్ డిపార్ట్మెంట్కు ఉన్నటువంటి స్థలాన్ని కార్పొరేషన్కి బదలాయించడానికి ప్రపోజల్ పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది.